ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయి సహస్రనామం వచన రూపంలో 6వ భాగం 503 నుండి 600 చరణం వరకు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ద్వారకామాయిలో మీరు స్వయంగా గోధుమలను విసిరినారు. భిక్షతో జీవించే మీరు గోధుమ పిండితో ఏమి అవసరమని భక్తులందరూ ఆశ్చర్యం చెందినారు నాయన. ఈ సందర్భంలోనే గోధుమ పిండిని ఇంటికి తీసుకువెళుతున్న భక్తులను కోపించినారు మీరు. కలరా వ్యాధిని రూపుమాపుటకు షిరిడి గ్రామ సంక్షేమం కొరకు గోధుమ పిండిని ఊరు బయట చల్లించినారు మీరు స్వయంగా గోధుమలు విసరటం చూచిన హేమాడ్ పంత్ ఎంతో ప్రేరణ పొందినాడు నాయన. హేమాడ్ పంత్ మనస్సు ఆధ్యాత్మికపరమైన ఆలోచనలకు గురి అయినది. చివరకు మీ జీవిత చరిత్ర రాయుటకు సంకల్పం వచ్చినది నాయన. మీ జీవిత చరిత్ర, మీ లీలలు భక్తులకు బోధనగా ఉపయోగపడుతున్నదని హేమాడ్ పంత్ భావించాడు నాయన. మీ జీవిత చరిత్ర పారాయణం చేసినట్లయితే భక్తుల పాపాలు తొలగిపోతాయని హేమాడ్ పంత్ భావించాడు నాయన. మీలాంటి అవతార పురుషులను వేదములే పొగడలేవని హేమాడ్ పంత్ అనుకున్నాడు నాయన. సప్త సముద్రముల లోతును కొలవవచ్చును, కానీ మీలాంటి సిద్ధ యోగేశ్వరుడి చరిత్ర రాయటం కష్టమని హేమాడ్ పంత్ భావించాడు. మీలాంటి యోగుల చరిత్ర రాసినట్లయితే దేవుడి ప్రేమను కూడా పొందవచ్చని హేమాడ్ పంత్ అనుకున్నాడు. మీ జీవిత చరిత్ర సముద్రమోలే విశాలమైనది, లోతైనదిగా వర్ణించినాడు హేమాడ్ పంత్. మీ జీవిత చరిత్ర చదివిన భక్తుల మనోవేదన తొలగి మనశ్శాంతిని పొందుతారు అని హేమాడ్ పంత్ భావించినాడు. భక్తులు మీ లీలలను మునిగి భక్తి జ్ఞానమును పొందుతారని హేమాడ్ పంత్ భావించినాడు నాయన. మీ జీవిత చరిత్ర చదివిన భక్తులకు ఇహపరములకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని మీరు ప్రసాదిస్తారని భావించినారు. ఆధ్యాత్మిక చింతనతో మీ జీవిత చరిత్ర చదివిన భక్తులకు బ్రహ్మైక యుగము, అష్టాంగ యుగము ప్రావీణ్యమును కూడా పొందుతారని హేమాడ్ పంత్ భావించినాడు నాయన. భక్తితో, ప్రేమతో మీ మీద దృష్టి నిలిపిన భక్తులకు ఆధ్యాత్మికంగా ఎన్నో ఆలోచనలను కలిగేలా చేస్తున్నారు మీరు గోధుమలు విసరటం చూసిన హేమాడ్ పంత్ ఇన్ని రకముల ఆలోచనలకు గురి అయినాడు నాయన. ఇదే విధంగా ప్రస్తుత కాలంలో కూడా షిరిడీకి మీ దర్శనములకు వచ్చిన భక్తులు కూడా ఎన్నో ఆలోచనలకు, ఎన్నో సంకల్పాలకు గురి అయ్యేలా చేస్తున్నారు ఇలా ప్రేరణ పొందిన భక్తులు షిరిడీ నుండి తిరిగి వచ్చిన తర్వాత స్థానికంగా మీ మందిరములను నిర్మిస్తున్నారు. మీ పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేస్తున్నారు నాయన. హేమాడ్ పంత్ తన సంకల్పం గురించి మీకు ప్రత్యక్షంగా నివేదన చేయుటకు మనోధైర్యం చాలలేదు. హేమాడ్ పంత్ మీ ప్రియభక్తుడు శ్యామ ద్వారా మీ జీవిత చరిత్ర రాసే విషయంలో మీ అనుమతి కోసం మీకు నివేదన చేసినాడు. మీ ప్రియభక్తుడు శ్యామ నివేదనతో మీ మనసు కరిగినది నాయన. మీరు అనుమతి ఇచ్చారు. మీరు హేమాడ్ పంత్ను తన అహంకారమును మీ పాదాల వద్ద విడిచి పెట్టమని ఆదేశించినారు. మీ చరిత్ర రాసే విషయంలో హేమాడ్ పంత్ నిమిత్త మాత్రుడని మీరు చెప్పినారు. హేమాడ్ పంత్ హృదయములోకి మీరు ప్రవేశించి మీ చరిత్రను మీరే స్వయంగా రాస్తానని ప్రకటించినారు. సాటేవాడలో హేమాడ్ పంత్కు మిగిలిన భక్తులకు గురువు యొక్క ఆవశ్యకత విషయంలో జరిగిన గొడవ గురించి దివ్య దృష్టితో చూసినారు ద్వారకామాయిలో మీ సమక్షంలో కూడా గురువు గురించి చర్చ జరిగినది. భక్తులందరూ మీ సూచన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు మార్గదర్శకుడు అనగా గురువు అవసరం ఉన్నదని చెప్పినారు.
గురువు ఆవశ్యకత విషయంలో హేమాడ్ పంతుకు జ్ఞానోదయం కలుగజేసినారు మీరు. ఈ సందర్భంగానే గోవింద రఘునాథ్ దాబోల్కర్కు హేమాడ్ పంత్ అని పేరు పెట్టి ఆశీర్వదించినారు మీరు. మీ సంపూర్ణ ఆశీస్సులతో మీ భక్తి ప్రపంచంలో మీ సచ్చరిత్రం రాసిన హేమాడ్ పంత్గా చరిత్రలో నిలిచినాడు నాయనా. ద్వారకామాయలో ఒక సందర్భంలో మీరు హేమాడ్ పంతును నాస్తికులు, దుర్మార్గుల సహవాసం మానుకోమని సూచన చేసినారు. మీ లీలలు అనంతమైనవి. ఎవరైతే మీ లీలల్లో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభిస్తుందని చెప్పారు మీరు. ప్రేమతో మీ నామమును జపించిన భక్తుల కోరికను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు మీరు. మీ నామమును భక్తితో సాయి సాయి అని స్మరించిన క్షణమే భక్తుల పాపములు తొలగిపోతాయని చెప్పినారు మీరు. మీలాంటి ఏగీశ్వరుల కథలు అత్యంత పవిత్రమైనవి నాయన. మీ చరిత్రను భక్తితో ప్రేమతో పాడినవారు, వినినవారు మోక్షమును పొందుతున్నారు నాయన. మిమ్మల్ని సహజమైన ప్రేమతో స్వచ్ఛమైన భక్తితో ఆరాధించమని హేమాడ్ పంతు భక్తులకు కూడా సూచన చేసినాడు. యోగులు, సన్యాసులు భగవంతుని ప్రతిరూపములని హేమాడ్ పంతు చెప్పినాడు నాయన. మీ అంతరంగం అద్దము వలె స్వచ్ఛమైనదిగా అభివర్ణించినాడు. మీ హస్తస్పర్శ మహిమ అద్భుతమైనదిగా హేమాడ్ పంతు మిమ్మల్ని కీర్తించినాడు నాయన. మీరు షిరిడీలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో మిమ్మల్ని పండరీనాథుని అవతారమని కీర్తించినాడు గౌలీబువ అని వృద్ధ భక్తుడు. మీ భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటు ఉండదని హామీ ఇచ్చినారు మీరు. ద్వారకామాయిలో మీరు భక్తులతో మనస్సులో ఎల్లప్పుడూ ఇష్టదైవం రూపమును ఉంచమని చెప్పినారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అందరి ఇష్టదైవంగా మీరే ఉన్నారు కదా నాయనా. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసేదరో వారు దేవునితో ఐక్యం చెందుతారు అని అన్నారు మీరు. మీ ప్రియభక్తుడు నానాసాహెబ్ చందోర్కర్ను పుణ్యక్షేత్రమైన పండరీపురమునకు బదిలీ చేయించారు. ద్వారకామాయిలో మీరు భక్తులతో పండరీ ద్వారములు తెరిచినారు. అందరం కలిసి పండరీపురం వెళ్తున్నట్లుగా చెప్పినారు మీరు. మీ ప్రియభక్తుడు నానాసాహెబ్ చందోర్కరు షిరిడీకి వచ్చి పండరీపురం వెళ్తున్నట్లుగా మిమ్మల్ని కూడా తనతో పాటు రమ్మని ఆహ్వానించినాడు నాయన. దివ్య దృష్టితో మీరు ముందే చెప్పినట్లుగా ద్వారకామాయిలో ఉన్న భక్తులు చెప్పగా నానాసాహెబ్ చందోర్కరు ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందం చెందినాడు. మీ ప్రియభక్తురాలు ఆత్మారాముని భార్య మీ కొరకు మిఠాయిలు పంపినది నాయన. భక్తుడు గోవింద బలరాం మీకు మిఠాయిలు సమర్పించలేదు నాయన. త్రికాల జ్ఞాని అయిన మీరు భక్తురాలు మిఠాయిలు ఇవ్వలేదా అని గుర్తు చేసినారు. మీరు గుర్తు చేసిన తర్వాత భక్తుడు గోవింద బలరాం మీకు మిఠాయిలు సమర్పించినాడు. ద్వారకామాయిలో భగవంతుని స్వరూపముగా ఉన్న మీరు భక్తురాలు ప్రేమతో పంపిన మిఠాయిని అడిగి మరీ స్వీకరించినారు కదా నాయనా. ద్వారకామాయిలో ఒకసారి మీ దర్శనానికి ఆత్కారాం తర్కడ్ భార్య వచ్చినది. మీరు ఆ భక్తురాలతో కడుపు నిండా భోజనం పెట్టావు తల్లి, చల్లగా ఉండు తల్లి అని అన్నారు మీరు. భక్తురాలు అయోమయంతో ఆశ్చర్యపోయినది. మీకు భోజనం పెట్టలేదని చెప్పినది నాయన. ఇంకా ఆ భక్తురాలు భోజన విషయంలో తాను ఇంకొకరి మీద ఆధారపడి ఉన్నానని కూడా మీకు చెప్పినది. ఆ సమయంలో మీరు ఆ రోజు మధ్యాహ్నం భక్తురాలు కుక్కకు రొట్టె పెట్టిన విషయం గుర్తు చేసినారు. ఈ సందర్భంలోనే మీరు మూగజీవుల ఆకలి తీర్చితే మీ ఆకలి తీరినట్లేనని భక్తులకు ఉపదేశం చేసినారు నాయన. మీరు వేరు, ఇతర జీవరాశులు వేరు అనే ద్వంద్వభావం వద్దని చెప్పినారు. అన్ని జీవులలోనూ సాయినే చూడమన్నారు. వారే మీ ప్రియమైన భక్తులని చెప్పారు మీరు. ద్వారకామాయిలో మీరు ఎల్లవేళలా ఆత్మానుసంధానములో ఉండేవారు నాయన. ద్వారకామాయిలో మీరు
విశ్వమంతా ఆవరించిన పరబ్రహ్మ స్వరూపముగా ఉండేవారు. మీరు ఆత్మజ్ఞానమునకు తరగని గని లాంటివారు. ద్వారకామాయిలో మీరు భక్తులకు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలు పంచున్నారు. అష్టసిద్ధులు మీ ఆధీనములో ఉన్నాయి నాయన. సిద్ధయోగిలా జీవించారు మీరు. ద్వారకామాయిలో మీ పవిత్ర అమృత చరణములను సేవిస్తూ భక్తులు తరించినారు. కారణ జన్మ సిద్ధ పురుషుడిగా ద్వారకామాయిలో చిన్న చెక్కబలను పాత గుడ్డపీలికలతో కట్టి విరేలాడదీసి దానిపై నిద్రించేవారు మీరు. భక్తులు ఆశ్చర్యంగా గుంపులు గుంపులుగా ఈ వింత చర్యను చూచుటకు ద్వారకామాయికి వచ్చేవారు. ద్వారకామాయిలో మీ ధ్యానము, యోగము ఇంకా ఆత్మానుసంధానమునకు ఆటంకంగా ఉన్నదని చెక్కబలను విరిచి దునిలో పడవేసినారు మీరు. భక్తులను ఐకమత్యంతో కలిసిమెలిసి శాంతియుతంగా జీవించాలని ద్వారకామాయిలో భక్తులకు బోధన చేశారు మీరు. వివాదములతో ఘర్షణలతో ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పినారు మీరు. ఇతరులకు అపకారం చేయవద్దని చెప్పినారు. అవకాశం ఉంటే ఇతరులకు మేలు చేయమని చెప్పినారు. ద్వారకామాయిలో మీరు భక్తుల గత జన్మల వృత్తాంతములను తెలియజేస్తూ ఉండేవారు. భక్తులకు భూత భవిష్యత్ వర్తమాన విషయములను చెబుతూ వారిని కష్టముల నుండి తప్పించేవారు. మీ సాయినామాన్ని పదే పదే జపిస్తూ మీ రూపాన్ని అంతఃకరణ దృష్టితో కూడా దర్శించవచ్చని భక్తులకు సూచన చేశారు మీరు. మీ మహిమలను గానం చేసిన భక్తులకు, శ్రవణం చేసిన భక్తులకు, పారాయణం చేసిన భక్తులకు అహంకారములు తొలగిపోయి దేహాభిమానం నశించునని అన్నారు మీరు. పవిత్రమైన గంగా, గోదావరి, కావేరి, కృష్ణానదులు కూడా మీలాంటి మహాత్ములు వచ్చి స్నానం ఆచరించి నదులను పావనం చేయగలరు అని ఎదురు చూస్తూ ఉంటాయి నాయన. ఆనాటి భక్తులు పూర్వజన్మ సుకృతంచే ద్వారకామాయిలో మీ ప్రత్యక్ష దర్శనం మరియు సేవ చేసుకునే భాగ్యం లభించినది నాయన. ఈనాడు మీ ప్రియభక్తులకు కేవలం మీ ఫోటోలను పూజించుకోవటం మరియు మీ పాలరాతి మూర్తిని దర్శించుకోవటం ఇంతవరకే ప్రాప్తంగా ఉన్నది నాయన. ద్వారకామాయిలో మీకు భక్త మహల్సపతి మీ కంఠమునకు మాత్రమే చందనం పూసి మిమ్మల్ని పూజిస్తూ ఉండేవాడు నాయన. మొట్టమొదటిసారిగా భక్తుడైన డాక్టర్ పండిత్ మీ నుదుటిపైన చందనం పూసి మిమ్మల్ని పూజించినాడు. ద్వారకామాయిలో ఉన్న తోటి భక్తులందరూ ఆశ్చర్యచకితులైనారు నాయన. భక్తుడైన డాక్టర్ పండిత్ నిర్మలమైన భక్తి మీ మనస్సును తాకినట్లుగా స్వయంగా భక్తులకు చెప్పినారు మీరు. ద్వారకామాయిలో మీరు భక్తుల పట్ల క్షమాగుణంతో, దయార్థ హృదయంతో ఆశీస్సులు ఇస్తుండేవారు. ద్వారకామాయిలో మిమ్మల్ని ప్రత్యక్ష దైవంగా భావించి భక్తులు పూజించారు, సేవించారు. మీరు కూడా భక్తుల అభిరుచికి తగ్గట్లుగా పూజించుకునేలా అనుమతి ఇచ్చేవారు నాయన. ద్వారకామాయిలో మీకు భక్తులు స్వచ్ఛమైన గాలి కోసం చామరములతోనూ మరియు విసనకర్రలతోనూ విసురుతుండేవారు. ద్వారకామాయిలో మీకు భక్తులు అత్తరులు పూసేవారు. కొందరు తాంబూలాలు కూడా సమర్పించేవారు నాయన. భక్తులు అభిమానంతో చేసే ఈ పూజలను మీరు ప్రేమగా స్వీకరించేవారు. ద్వారకామాయిలో మీ బాహ్యరూపం కనిపిస్తున్నప్పటికీ మీరు సర్వాంతర్యామిగా అన్ని ప్రాంతాల్లోని మీ భక్తులకు ఒకేసారి ఎన్నో నిదర్శనములు కూడా ఇస్తుండేవారు. ద్వారకామాయిలో మీ దైవ కార్యాచరణ భాగంగా భక్తులకు స్వప్న సాక్షాత్కారాలు మరియు స్వప్న సందేశాలు కూడా ఇస్తున్నారు నాయన. ద్వారకామాయిలో మీరు సంపూర్ణ ఆత్మజ్ఞానంతో మరియు దైవ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండేవారు. సకల దేవతా స్వరూపుడిగా ద్వారకామాయిలో మీరు దర్శనం ఇస్తుండేవారు. శ్రీరామ భక్తునికి శ్రీరాముడిగా దర్శనం ఇచ్చినారు మీరు. మీరు ఇచ్చిన నిదర్శనంతో ఆ భక్తుడు అనిర్వచమైన అనుభూతిని పొందినాడు నాయన. మిమ్మల్ని ఆరాధించే భక్తి ఉన్న చోటే మీ నివాసము అని చెప్పినారు మీరు. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. శ్రీ సాయి సహస్రనామం గ్రంథంలో నుండి
ఆరో భాగం 503వ చరణం నుండి 600వ చరణం వరకు పూర్తయినది. ఓం శ్రీ సాయిరాం. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సాయిరాం.